సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారాయణ ఘన విజయం సాధించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా చాలా మెజార్టీతో మీరు గెలిచారు. మీరు ఏ విధంగా ప్రజలకి సందేశం? అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనతో వెక్స్ అయ్యారు. ముఖ్యంగా అతని యొక్క అరాచక పాలన. అంటే ప్రజలు ఆయనకి ఎక్కువ సీట్లు ఇచ్చి మెజారిటీ ఇచ్చిన ప్రజా పరిపాలన మర్చిపోయారు. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తామో, ఎవరిని జైల్లో పెడతామో, అంతేగాని ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలనేది అతని ఉద్దేశం. అతను అక్కడే ఉండాలనేది. అది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు వీలు కాదు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ఉంటేనే పరిపాలన చేసేవాడు సక్రమంగా చేస్తారు. సో అటువంటి వ్యక్తి, అంతేకాకుండా ప్రజల సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యల్ని ఎలా సాల్వ్ చేయాలనే ఆలోచనే లేదు. అందువల్ల ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని తుడిచిపెట్టేసే చేయడం జరిగింది. కేవలం 175 సీట్లకి 11 సీట్లకి పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అయితే ఈరోజు మా మీద ప్రజలు ఎంతో నమ్మకంతో, తెలుగుదేశం పార్టీతో, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ప్రజా పరిపాలన, వాళ్ళ అవసరాలు, ప్రజల యొక్క ప్రజా సమస్యలు ఏమున్నాయో అవన్నీ తీర్చేటట్టుగా ఖచ్చితంగా అసెంబ్లీలో కూలంకషంగా డిస్కస్ చేసి ప్రజా సమస్యలని తీరేటట్టుగా ముందుకు పోవటం జరుగుతుంది. సార్, గతంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మీకు శ్రీరామ రక్షమయ్యాయి. మొత్తం మీద టోటల్గా పెద్ద ఎత్తున జనాలు పట్టం కట్టడానికి ఇదే కారణం కావచ్చా? ఖచ్చితంగానండి. తెలుగుదేశం నెల్లూరులో గెలిచి 30 సంవత్సరాలు అయింది. అంతేకాకుండా మెజారిటీ కూడా 72,640 ఓట్లు మెజారిటీ నెల్లూరు సిటీలో నాకు ఇవ్వటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే 2014 నుంచి 19 దాకా నెల్లూరులో చేసిన డెవలప్మెంట్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రోడ్లు కావచ్చు, షాదీ మంజిల్ కావచ్చు, నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు ప్రజా అవసరాలు చేయటం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత మెజారిటీ ఇచ్చారంటే దానికి కారణం అదే. నేను ఎప్పుడు కూడా ఏ నాయకుడిని కూడా అంటే తిట్టడం అంటే 2 రకాలండి. ప్రజా సమస్యల మీద పోరాటం ఒక రకం, అలా కాకుండా ఊరినే వాళ్ళు తిట్టం, నేను తిట్టం, వాళ్ళు తిట్టం, నేను తిట్టం. ఎన్నోసార్లు చెప్పాను, అది కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నవ్వుకోవటానికి పనికొస్తుంది. ప్రజల నాయకుడు అనేవాడు, గెలిచిన వాడు ప్రజల సమస్య మీద ఫోకస్ చేయాలి, ప్రజల యొక్క సమస్యలు తీర్చాలని చెప్పాను. అది 2014-19 దాకా చేశాను. మళ్ళీ ఈరోజు నన్ను ప్రజలు గెలిపించారు. ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏదైతే ఉండో అది తీర్చే విధంగా ముందుకు పోతూ తెలుగుదేశం పార్టీని ఇంకా స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది. సార్, గత 4 సంవత్సరాల నుంచి కనీసం నీళ్ళ ట్యాంకులు కూడా కడగలేదు. నిన్న మొన్న వాటరు బ్లీచింగ్ స్మెల్ అయి వస్తుంది, ఇప్పుడు కడిగారు. ఏ విధంగా మనం భావించుకోవచ్చు ప్రజలు? ఖచ్చితంగా అండి. తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద యాక్చువల్గా ఆయన పోరాడాడు. రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి, అంటే అటు పేదలు నిరుపేదలకు సంక్షేమం చూస్తూ, రెండో పక్క యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ రావాలి. ఈరోజు హైదరాబాద్ నగరం వెళ్ళిపోతుందంటే కారణం ఏంటంటే ఆ రోజు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు. సో ఆయన డెవలప్మెంట్కి తర్వాత సంక్షేమానికి రెండింటికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తాడు. ఆ విధంగా ఖచ్చితంగా ఈరోజు అందరూ పనిచేస్తున్నారంటే కారణం ఏంటంటే అదే. ఎందుకంటే ఆయన పనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. కాబట్టి ఆయన అడుగుజాడల్లోనే మేము కూడా వర్క్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇది పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల విసిగిచ్చి ఈరోజు ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకున్నారు. అయితే నెల్లూరు అభివృద్ధి కోసం తాను ఎంతో కృషి చేస్తానని కూడా నారాయణ చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.